హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు మీరు ఫస్ట్ టైం క్రిప్టో ట్రేడింగ్ అనేది ఏ విధంగా అయితే చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు మీ ముంగట ప్రాక్టికల్ గా నేను కూడా ట్రేడ్ తీసుకుంటూ ప్రతి ఒక్కటి ఎక్దమ్ జీరో నుంచి అడ్వాన్స్ వరకు అయితే నేర్పించబోతున్నా. సో మీతోని ఒకటే రిక్వెస్ట్ బ్రో, ఇప్పుడు మీకు ఏమైనా వర్క్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని అయినా సరే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, లేదంటే ఫస్ట్ ఈ వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత అయినా మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నుంచి గైస్ వీడియో అనేది కంప్లీట్ గా అయితే చూడండి బ్రదర్స్, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో క్రిప్టో కరెన్సీలో, క్రిప్టో గానీ ఫారెక్స్ మార్కెట్ అన్న ఒకటే, ఓకేనా? దాంట్లో ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం, సరేనా? ఎందుకంటే మనకు ఫారెక్స్ మార్కెట్ లో చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ బ్రో, అది చాలా పెద్ద మార్కెట్ అన్నట్టు, సరేనా? సో ఈ రోజు అయితే నేర్చుకుందాం, జాగ్రత్తగా అయితే చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్ట్ చేయడం. సో బ్రదర్స్, ఇక్కడైతే చూసుకోండి బ్రో. సో ఇప్పుడైతే మనం ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, సరేనా? సో దీంట్లో ఏంటంటే మనం క్రిప్టో ట్రేడింగ్ కానీ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం కోసం చాలా అంటే చాలా బెస్ట్ ఉంటది అన్నట్టు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్రో, మనకి దీంట్లో ఫండ్స్ యాడ్ చేసుకోవడం, విత్డ్రా చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. అదే మనం వేరే దాంట్లో చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బై చేయాలి, తర్వాత సేల్ చేయాలి, అంటే అది మొత్తం కొంచెం పంచాయతీ లాగా అయితే ఉంటది అన్నట్టు. సో అందుకోసమే మీకు డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ లింక్ ఇస్తా, మస్ట్ గో పోయి ఓపెన్ చేసుకోండి. అండ్ మీకు ఓపెన్ చేసుకోనికి రాకపోయినా సరే నేను వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్ పైన ఉంటది, చూడండి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా గైస్, ఓకేనా? వీడియో అనేది. సో ఇప్పుడు జాగ్రత్తగా అయితే చూడండి బ్రో. ఇప్పుడు మేము ప్రాక్టికల్ గా ఇప్పుడు మేము లైవ్ లో ఫండ్స్ యాడ్ చేసుకుంటా అండ్ ట్రేడ్ కూడా తీసుకుంటా, ట్రేడ్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా, ప్రతి ఒక్కటి మొత్తం ప్రాక్టికల్ గా అయితే ఉండబోతుంది. సో ప్లీజ్ జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్, సరేనా? ఓకే. సో గైస్, ఇక్కడైతే మనం డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం బ్రో. సో ఇప్పుడైతే మనం ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూద్దాం అండ్ ఒక ట్రేడ్ కూడా తీసుకుందాం. సో గైస్, మనం ట్రేడింగ్ చేయాలంటే మన అమౌంట్, మన అకౌంట్ లో ఏంటంటే బ్యాలెన్స్ అయితే ఉండాలి కదా బ్రో. పైసలే లేకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి? సో అందుకోసం ఇప్పుడు మీకు ఫండ్స్ కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. సో ఇక్కడ పైన కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే నా దగ్గర ఎంత $18 అంటే 1.60K అంటే 1600 రూపీస్ అనేవి ఉన్నాయి బ్రో ఇప్పుడు నా దగ్గర అయితే. బట్ నేను ఇప్పుడు ఇంకొక 5K అయితే మీ ముంగట యాడ్ చేసుకుంటా లైవ్ లో, జాగ్రత్తగా చూడండి. యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి గైస్, ఇక్కడ పక్కన యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 సెకండ్స్ లో అయిపోతుంది బ్రో, జాగ్రత్తగా అయితే చూడండి. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే మన ముంగట ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. యూపీఐ ఉంటది అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటది. సో మీరు దేనితోనైనా సరే చేసుకోవచ్చు. నేను యూపీఐ తోనైతే చేసుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్ ఇక్కడ ఫోన్ పే పైన అయితే క్లిక్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ యాడ్ ఉంది నా యూపీఐ ఐడి. సో ఇక్కడ మీకు యాడ్ అనేది ఉండకపోతే మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ అక్కడ యాడ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, మీకు కూడా ఇట్లనే వస్తుంది. సింపుల్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీ యూపీఐ ఐడి అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ షూర్ గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ అప్లికేషన్ లో ఏదైతే బ్యాంక్ ఇస్తారు కదా బ్రో, అదే బ్యాంక్ తో అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నట్టు గైస్, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇక్కడ చూసుకోండి, నేనైతే ఇప్పుడు ఫండ్స్ అనేవి ఇక్కడ 5000 అనేది ఇచ్చేస్తే, ఇక్కడైతే చూసుకోండి 5000 అయితే టైప్ చేసుకున్నా. సింపుల్ ఉంటది, చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ కింద చూసుకోండి పే నౌ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా బ్రో. దెన్ ఇక్కడ నుంచి సింపుల్ గా ఓపెన్ చేసుకుంటా, ఫోన్ పే అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ అనేది కనిపించచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనకు. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను 5000 రూపీస్ అయితే ఇక్కడ పే అనేది చేసేసిన సక్సెస్ఫుల్ గా. సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే మన డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటా బ్రో. కొంచెం ఇక్కడ రిఫ్రెష్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఒకసారి ఏం చేద్దాం అంటే బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇన్స్టెంట్ గా యాడ్ అయిపోతాయి బ్రో, చూడండి. ఇక్కడైతే నాకు ఇన్స్టెంట్ గా అయితే యాడ్ అయిపోయినాయి. 1.60K ఉండే కదా బ్రో, ఇప్పుడు చూసుకోండి 6.60K అయితే అయిపోయినాయి అన్నట్టు. అంటే ఇప్పుడు 5000 అయితే యాడ్ చేసుకున్నా కదా, టోటల్ నా దగ్గర చూసుకోండి 6600 రూపీస్ అనేవి ఉన్నాయి అన్నట్టు. అంటే చూసుకుంటే ఇక్కడ డాలర్స్ లో $77 అయితే ఉన్నాయి బ్రదర్స్, ఓకేనా? సో మనకి ఇన్స్టెంట్ గా యాడ్ అయిపోతే కంగారు పడి అవసరమే ఉండదు, విత్డ్రా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తా. సో వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్, కానీ మీకు మొత్తం డీటెయిల్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నా కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. అండ్ మీరు థ్యాంక్స్ చెప్పాలంటే జస్ట్ ఒక లైక్ కొట్టండి బ్రో, అండ్ కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కమెంట్ చేయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ అయితే ఫీల్ అయిపోతా గైస్, సరేనా? ఓకే. సో గైస్, ఇప్పుడైతే మనం ఫండ్స్ అయితే యాడ్ చేసుకున్నాం, బట్ మనకు ట్రేడింగ్ చెయ్యనికి రాకపోతే ఫండ్స్ యాడ్ చేసుకొని వేస్ట్ కదా బ్రో. అందుకోసం ఇప్పుడు మనము ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి. మెయిన్ పార్ట్ ఇది, సరేనా? సో ఇక్కడ కింద చూసుకోండి బ్రో, ఇక్కడ మీకు హోమ్ అని ఉంటది అండ్ మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటే మార్కెట్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే మనకు క్రిప్టోలో ఎన్ని అయితే మార్కెట్స్ ఉంటాయో అన్ని కనిపిస్తాయి అన్నట్టు గైస్ ఇక్కడైతే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పైన బీటీసీ అండ్ ఈటీహెచ్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం అండ్ సోలానా అని ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ప్రతి ఒక్కటి కాయిన్స్ గైస్, ఓకేనా? సో ఇక్కడ మోస్ట్ పాపులర్ కాయిన్ ఏది గైస్, ఇక్కడ మనకు బిట్ కాయిన్ ఒకటి అండ్ ఇథేరియం, ఈ 2 అయితే చాలా అంటే చాలా ఏంటంటే మనకు ఫేమస్ అన్నట్టు గైస్, ఓకేనా? అండ్ ఇవే చాలా అంటే చాలా రిటర్న్స్ అనేవి ఇచ్చినాయి ఇప్పటి వరకు అయితే. సో మనం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు బిట్ కాయిన్ లోనే ట్రేడ్ అనేది చేద్దాం గైస్, సరేనా? సో ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్ గా ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. అండ్ ఇక్కడ పక్కన చూసుకోండి ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి అయితే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు బ్రో. సో ఇన్ని గనం మీకు ఇక్కడ నెంబర్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి కదా, సో దీన్ని చూసి మీరు కంగారు పడకండి, చాలా ఈజీగా ఉంటది.
నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సరేనా. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి బ్రో. సో ఇక్కడ పక్కన చూసుకోండి చార్ట్స్ అండ్ బుక్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అన్నట్టు, మన చార్ట్స్ అయితే వచ్చేస్తాయి. లైక్ గైస్ మనకు మన ఇండియన్ మార్కెట్ లో ఎట్లుంటాయి బ్రో, చార్ట్ అనేది ఎట్లుంటది సేమ్ అదే విధంగా అయితే ఉంటది అన్నట్టు. ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి మేనేజ్ చేయొచ్చు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. ఇక్కడ పక్కన చూసుకోండి పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మన ఏంటంటే పొజిషన్స్, ఆర్డర్స్ ప్రతి ఒక్కటైతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే హోమ్ కి అయితే వచ్చేస్తా బ్రో. హోమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ గైస్ మనము 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ చేయొచ్చు అన్నట్టు. ఒకటి గైస్ మనము నార్మల్ గా ఇండియన్ మార్కెట్ లో ఎట్లా చేస్తాం బ్రో, ఆప్షన్ ట్రేడింగ్ అని, ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు దీంట్లో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు గైస్. సరేనా. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, రెండిట్లో ఏది బెస్ట్ బ్రో అంటే. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ లో ఏంటంటే గైస్ దీంట్లో మనకు టీటా డికే, టైం డికే అనేది ఉంటది బ్రదర్స్. ఓకేనా. మనకి ఇండియన్ మార్కెట్ లో ఎట్లుంటది టైం డికే, టీటా డికే అనేది, సో దీంట్లో కూడా అట్లా ఉంటది. కాబట్టి మనకు ఫ్యూచర్స్ లో చూసుకుంటే ఫ్యూచర్స్ లో అసలు ఎలాంటి టైం అనేది ఉండదు బ్రదర్స్. ఓకేనా. సో మనకు మన ఇండియన్ మార్కెట్ లో ఏం బ్రో, మనం ట్రేడింగ్ చేసినాం అనుకోండి సగం మన ప్రాఫిట్ అనేది మన టైమే ఎత్తుకోపోతుంది అన్నట్టు. ఓకేనా. టైం డికే అనేది తెలుసు కదా మీకు కాన్సెప్ట్, అదే సగం ప్రాఫిట్ అయితే తీసుకోపోతుంది. అదే మనం దీంట్లో ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినాం అనుకోండి బ్రో, ఫ్యూచర్ లో మీరు ఈ రోజు పర్చేజ్ చేసి ఎప్పుడన్నా సేల్ చేయండి, మీ ఇష్టం అన్నట్టు. మీకు ఒక్క రూపాయి కూడా తగలాయి అంటే టైం అనేది ₹1 అనేది తీసుకొని అయితే పోదు బ్రదర్స్. ఓకేనా. అది చాలా మంచి ఫ్యూచర్ అనేది మనకైతే. సరేనా. అందుకోసం మనము ఫ్యూచర్ ట్రేడింగ్ చేయబోతున్నాం. సరేనా. మీకు ఆప్షన్ పైన కూడా వీడియో కావాలంటే చెప్పండి, దానిపైన కూడా చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఎట్లా చూసుకోవాలి బ్రో అంటే ఇక్కడ చూసుకోండి బ్రో, మళ్ళీ మార్కెట్స్ అయితే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ పైన చూడండి బ్రో, ఇక్కడ వాచ్ లిస్ట్, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఎనలైటిక్స్ అని ఆప్షన్ అయితే ఉంది కదా. అంటే ఇక్కడ చూసుకోండి ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకుంటే, ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటా చూడండి ఇక్కడైతే మనకు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోయింది గైస్. ఓకేనా. అంటే లైక్ మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఎట్లుంటది బ్రో, ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ లేదంటే నిఫ్టీ 50 ఓపెన్ చేసుకుంటే ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటే ఎట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో కూడా సేమ్ ఆప్షన్ చైన్ అనేది ఉంటది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కాల్ ప్రైజెస్ ఉంటాయి, రైట్ సైడ్ చూస్తే ప్రైజెస్ ఉంటాయి. అండ్ పుట్ సైడ్ లో ఈ కిందిది వచ్చేసి ఇన్ ద మనీ, ఈ పైనది వచ్చేసి అవుట్ ఆఫ్ ది మనీ, అండ్ కాల్ సైడ్ లో కిందిది వచ్చేసి అవుట్ ఆఫ్ ది మనీ అన్నట్టు. ఇక్కడ మధ్యలో BTC 96,306 అయితే కనిపిస్తుందా, ఇది ప్రెసెంట్ ప్రైస్ అన్నట్టు గైస్, ప్రెసెంట్ స్ట్రైక్ ప్రైస్ అన్నట్టు. సేమ్ అట్లానే ఉంటది మన ఇండియన్ మార్కెట్ లాగానే. ఓకేనా గైస్. సో ఇక్కడ మనము ఆప్షన్ ట్రేడింగ్ లో చెప్పిన కదా టైం డికే, టీటా డికే అనేది ఉంటది అన్నట్టు. అదే మనం ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తే ఇక్కడ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన చేస్తే ఏంటంటే బ్రో ఇక్కడ మనకి ఎలాంటి టైం అనేది ఉండదు అన్నట్టు గైస్. ఓకేనా. సో మీరు కూడా ట్రేడింగ్ చేస్తే ఫ్యూచర్స్ పైన చేయండి, బెస్ట్ అయితే ఉంటది అన్నట్టు. సరేనా. ఓకే. సో ఇప్పుడు మేము ముంగట లైవ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా. సో ఇక్కడ పైన చూసుకోండి BTC USD అయితే ఉంది కదా, అంటే బిట్ కాయిన్ అయితే చేయబోతున్నా నేను. సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేస్తా బ్రో. ఓకేనా. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ట్రేడ్ తీసుకునే ముందు ఏంటంటే బ్రో మనం చార్ట్స్ అయితే చూడాలి, చార్ట్స్ ని ఎనలైజ్ చేయాలి. మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది చార్ట్ అయితే ఎనలైజ్ చేయాలి. సరేనా. సో ఇప్పుడు మనం చార్ట్ అయితే ఎనలైజ్ చేద్దాం. చార్ట్ ని ఎనలైజ్ చేయడానికి ఇక్కడ చూసుకోండి చార్ట్స్ అండ్ బుక్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. చూడండి బ్రో ఇక్కడైతే నేను చార్ట్స్ లకి అయితే వచ్చేసిన. సో ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మీకు టైం ఫ్రేమ్ అనేది కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. నేను జస్ట్ ఇప్పుడు మీ ముంగట ఒక చిన్న స్కాల్పింగ్ లాగా అయితే చేస్తా. దాంట్లో మీకు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎట్లా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా తీసుకోవాలి, టార్గెట్ ఎట్లా తీసుకోవాలి కూడా చూపిస్తా బ్రో. సరేనా. అండ్ ఈ ట్రేడ్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా, నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్స్ అనేవి లేవు. సరేనా. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నా ప్రాఫిట్ అండ్ లాస్ చూసి మీరు అట్రాక్ట్ అయితే అవ్వకండి బ్రదర్. సరేనా. ఓకే. సో ఇక్కడ చూసుకోండి నేను 1 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే మార్క్ చేసుకున్నా, కనిపిస్తుందా బ్రో. ఈ ట్రెండ్ లైన్ ని టచ్ అయితే సపోర్ట్ తీసుకుంటే అయితే పైకి అనేది వెళ్తుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ టాప్ దగ్గరికి అయితే వచ్చేసింది బ్రో. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడైతే ప్రెసెంట్ ఏంటంటే మనకు అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది. కాబట్టి మనము అప్ ట్రెండ్ లోనే తీసుకోవడానికి అయితే ట్రై చేయాలన్నట్టు. ఓకేనా. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు డౌన్ ట్రెండ్ లో తీసుకున్నారనుకోండి లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మన ట్రెండ్ ఈస్ ఫ్రెండ్ గైస్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ అన్నట్టు. సో సేమ్ ఉంటది బ్రో. ఇట్లనే మన ఏదైతే ఇండియన్ మార్కెట్ లో చార్ట్స్ ఎట్లుంటాయి ఇది కూడా సేమ్ అలానే ఉంటది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మార్క్ చేసుకున్నా కనిపిస్తుందా మీకు ట్రెండ్ లైన్ అనేది, ఇక్కడ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా జంప్ చేసుకుంటూ పోతుంది మార్కెట్ అనేది. ఓకేనా. బట్ ఇప్పుడు చూసుకుంటే నేను కొంచెం ముందుకు వచ్చి ట్రేడ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుండే. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, కొంచెం జూమ్ చేసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా అనుకోండి బ్రో. తీసుకుంటే ఇక్కడ చూసుకోండి ఎన్ని పాయింట్స్ గైస్, ఇక్కడ దగ్గర చూసుకుంటే 123 పాయింట్స్ అనేవి మూవ్ అనేది అయింది బ్రో మార్కెట్ అనేది. బట్ ఇప్పుడు ఎక్దమ్ టాప్ కి వచ్చేసి ఇక్కడ నుంచి ఫాలింగ్ అనేది అవుతుంది చూసుకోండి, కనిపిస్తుందా మీకు. ఓకే. కొంచెం ఇక్కడ ఫాలింగ్ అయిన తర్వాత మళ్ళీ పైకి అనేది వెళ్తారు కదా, అప్పుడైతే తీసుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే కొంచెం వెయిట్ చేద్దాం అంటారా మీరు. ఓకే వెయిట్ చేద్దాం గైస్ ఇక్కడ. ఓకేనా. ఓకే వెయిట్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. మనము కింది సైడ్ ఎంట్రీ తీసుకుంటే వేస్ట్ కదా.
సరే ఒక పని చేద్దాం, ఇప్పుడైతే ఎట్లయినా ఇక్కడ నుంచి ఫాలింగ్ అయ్యే లాగానే ఉంది కాబట్టి ఒకటి తీసుకుందామా, సేల్ సైడ్ అంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందామా అంటున్నా, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా. సరే గైస్ ఒకటి పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా నేను. ఈ ట్రేడ్ లో గైస్ ఇప్పుడు మనకు లాస్ అయినా సరే ఏం కాదు, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. నేను చూడండి ఎంత మంచిగా అయితే ఫాల్ అవుతుందో. ఓకేనా, చూసుకోండి ఫాలింగ్ అనేది మంచిగా అయితే అవుతుంది ఇక్కడైతే. ఓకే చూద్దాం ఇక్కడ. ఓకే గైస్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక చిన్నగా ఒక ఫాలింగ్ సైడ్ అయితే అంటే పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెము ఈడ్ వరకు అయితే మూవ్ అవుతుంది మార్కెట్ నాకు అనిపిస్తుంది, బట్ చాలా చిన్న ప్రాఫిట్ అనేది వస్తుంది బ్రో. సో కొంచెం వెయిట్ చేసి అదే మనము పైన సైడ్ ఎంట్రీ తీసుకుంటే కాల్ సైడ్ తీసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది అన్నట్టు నాకైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒకటి కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం బ్రో, సరేనా. ఓకే లాంగ్ పొజిషన్ అయితే ఎంట్రీ తీసుకుందాం, లాంగ్ పొజిషన్ సైడ్ అయితే. సో ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ చూసుకోండి ట్రేడ్ అని ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం గైస్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. జాగ్రత్తగా అయితే చూడండి, ఇక్కడ మీరు ఏం భయపడద్దు అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే బై లాంగ్ సేల్ షార్ట్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మార్కెట్ ఎప్పుడైతే మీకు అనిపిస్తుంది కదా పైకి వెళ్తుందని, అప్పుడు మీరు బై లాంగ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుంది కదా అప్పుడు సేల్ షార్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి బ్రదర్, సరేనా. ఓకే అర్థమైపోయింది కదా. ఇప్పుడు బై లాంగ్ అనేది చేయబోతున్నాం, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పోతుంది అని అర్థమవుతుంది. దీనికైతే ఇక్కడ చూసుకుంటే లావరేజ్ అని ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. చాలా మందికి దీంట్లో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటది అన్నట్టు, సరేనా. సో ఇక్కడ లావరేజ్ పైన క్లిక్ చేసుకుంటే బ్రో ఇక్కడ 1x ఉంది, 10x ఉంది, 20x, 25x, 50x, దగ్గరగా 200x వరకు అయితే ఉంది బ్రదర్స్. ఓకేనా, మనకు లావరేజ్ అంటే ఏంటంటే బ్రో ఒక డిస్కౌంట్ అనేది దొరుకుతుంది బ్రో. అంటే మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి. సో మీరు 1000 ని ఏంటంటే ఒక 1 lakh తోనే ట్రేడ్ చేయాలి అనుకుంటారు మీరు. అంటే 1000 రూపీస్ ఇచ్చి 1 lakh రూపీస్ మాల్ అనేది తీసుకోవాలి అని అనుకుంటారు మీరు. 1 lakh రూపీస్ ది ఉంటది కదా, ఏమంటారు తెలుగులో దాన్ని, అది తీసుకోవాలి. 1 lakh రూపీస్ అయితే తీసుకోవాలి, 1 lakh తో ట్రేడ్ చేయాలి అని మీరు అనుకుంటారు కదా. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 100x పైన క్లిక్ చేస్తారు గైస్. లేదు మీకు జస్ట్ ఏంటంటే ఒక 10x 1000 రూపీస్ పెట్టి నేను ఒక 10,000 రూపీస్ తోనే ట్రేడ్ చేసేలాగా నాకు లావరేజ్ కావాలంటే మీరు 10x అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు, సరేనా. మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, బట్ ఒక్క గుర్తు పెట్టుకోండి బ్రో, మీరు ఎంత లావరేజ్ తీసుకుంటే మీకు అంత బ్రోకరేజ్ చార్జెస్ పే చేయాల్సి అయితే వస్తుంది. సో అందుకోసం నేను ఏమంటా మీకు ఒకటే గైస్, మీరు 20 to 25x లోపే లావరేజ్ అనేది తీసుకోనికైతే ట్రై చేయండి బ్రదర్స్. ఓకేనా, 25 వరకు కూడా వెళ్ళకండి, 20 లోపే తీసుకోనికైతే ట్రై చేయండి, ఎందుకంటే ఇది కొంచెం హెల్దీ లావరేజ్ అన్నట్టు గైస్. ఓకేనా, సో చాలా మంది ప్రతి ఒక్కళ్ళు మంచి ట్రేడర్స్ కూడా ఎప్పుడైనా సరే 20x లోపే తీసుకోనికైతే ట్రై చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే జస్ట్ నేను 10x పెట్టుకుంటున్నా, దెన్ ఇక్కడ సెట్ టు 10x పైన క్లిక్ చేసేస్తా బ్రో, సరేనా. సెట్ టు 10x పైన క్లిక్ చేసేసిన సెట్ అయిపోయింది అన్నట్టు. దెన్ గైస్ ఇక్కడ మనకి ఇక్కడ లాట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ తీసుకోవచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. 10 లాట్స్ తీసుకోవడానికి ఎంత కావాలి బ్రో, ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది అన్నట్టు, ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉన్నాయి కదా. చూసుకోండి మార్జిన్ $96 అయితే తగులుతున్నాయి కాబట్టి జస్ట్ ఇక్కడ $5 అయితే తీసుకుంటా. $48 అయితే తగులుతున్నాయి కాబట్టి బ్రదర్స్, సరేనా. ఓకే సో ఇక్కడ జస్ట్ నేను 10x మార్జిన్ తీసుకున్నా కాబట్టి ఇంత అయితే కనిపిస్తుంది అన్నట్టు. మీరు ఇక్కడ మీరు మార్జిన్ ఎక్కువ తీసుకుంటే మీకు ఇక్కడ ఏంటంటే మార్జిన్ అనేది చాలా తక్కువకైతే తీసుకోవచ్చు మీరు. అంటే మీరు లావరేజ్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి బ్రో, మీరు తక్కువ పైసలతోని హై అమౌంట్ లో ట్రేడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, మీకు బ్రోకరేజ్ అయితే 200x వరకు అయితే లావరేజ్ అనేది ఇస్తాడు అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. నేను ఒకటే చెప్తా మీకు, 10x అట్లనే తీసుకోండి, ఇది హెల్దీ లావరేజ్. లేకపోతే మీ ప్రాఫిట్ కన్నా ఎక్కువ మీరు అది బ్రోకరేజ్ చార్జెస్ పే చేయాలకైతే వస్తుంది అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. దెన్ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను చూసుకోండి ఇక్కడ $48 అయితే తగులుతున్నాయి కాబట్టి, సో ఇప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు బ్రో. యాడ్ టీపీ అండ్ ఎస్ఎల్ అని 2 కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ట్రేడ్ లకి ఎంట్రీ అయిన తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంట్రీ అయిపోతా, చాలా సేపు అయితే మళ్ళీ ఫాలింగ్ అవుతుంది అన్నట్టు మార్కెట్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపు పైకి వెళ్ళిపోయినట్టుంది మార్కెట్ అయితే. ఓకే సింపుల్ ఏం చేస్తా అంటే ఇక్కడ బై పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఇక్కడైతే ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. చూడండి ఇక్కడ మన ఆర్డర్ అనేది సబ్మిటెడ్ అయితే అయిపోయింది. ఆర్డర్ ఫిల్డ్ అయితే అయిపోయింది బ్రదర్స్. ఓకేనా, ఫెయిల్డ్ కాదు ఫిల్డ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఓకేనా, సో మనమైతే ట్రేడ్ అయితే ఎంట్రీ అయిపోయినాం బ్రో. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ లాస్ ఎక్కడ చూసుకోవాలంటే బ్రో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చార్ట్స్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు చార్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నట్టు ఇక్కడైతే. ఓకేనా, చూసుకోండి ఇక్కడ మనకు మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడైతే నాకు -0.1114 అట్లయితే 17 వరకు అయితే లాస్ కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఫాలింగ్ అవుతుంది, చూసినారా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే కన్సాలిడేట్ అయిన ఉండే మార్కెట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే, అంటే మనం ఇక్కడైతే ఇంతవరకు అంటే ఇది చూసి అయితే ఎంట్రీ తీసుకుని ఉంటే మనము ఎక్స్ప్లెయిన్ చేసే లోపు చూడండి ఎన్ని క్యాండిల్స్ అనేవి ఫార్మ్ అయినాయి. ఇక్కడ ఏంటంటే మనం 1 minute టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 minute క్యాండిల్ గైస్.
ఓకేనా. సో ఇప్పుడు ఈ ట్రేడ్ లో గైస్ నాకు ఒకవేళ లాస్ అయినా పర్లేదు బ్రో, మీకు మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నా, సరేనా. జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ గైస్ మీరు థ్యాంక్స్ చెప్పాలంటే జస్ట్ బ్రో లైక్ కొట్టేసి కామెంట్లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కమెంట్ చేయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ అయితే ఫీల్ అవుతా గైస్, సరేనా. ఓకే, సో ఇప్పుడు ఎందుకు లాస్ అవుతుందంటే చూడండి, మార్కెట్ అనేది ఫాలింగ్ అవుతుంది. అంటే మనము ఈ పాయింట్ ని చూసి అయితే తీసుకున్నాం, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. బట్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ చూసుకోండి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. బట్ నో ప్రాబ్లం గైస్, ఒకవేళ లాస్ అయినా సరే నో ప్రాబ్లం, నేను మళ్ళీ రికవర్ చేసుకుంటూనే ఉంటా అన్నట్టు. ఓకే, బట్ మీకైతే ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి గైస్, సరేనా. అండ్ ఈ వీడియో జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రదర్స్, ఓకేనా. జాగ్రత్తగా అయితే చూస్తుండండి. చూడండి ఫాలింగ్ అనేది అవుతుంది, అందుకోసం మనకు -21 ఇంత అయితే లాస్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన పోర్ట్ఫోలియో అని ఆప్షన్ అయితే కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది చూడండి. కొంచెం రిఫ్రెష్ చేసిన చూడండి, ఇక్కడ నుంచి మనకు పొజిషన్ లకు వచ్చేసినాం మనము. ఇక్కడ నుంచి మనకి ఎంత లాస్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రతి ఒక్కటైతే చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో, సరేనా. సో ఇప్పుడు మనము స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడం అనేది చూపిస్తా అన్నా కదా మీకు. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు ఒక ఆరో అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దెన్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకు చూసుకోండి బ్రాకెట్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా బ్రో, సింపుల్ ఈ ప్లస్ పైన అయితే క్లిక్ చేద్దాం. దెన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కింద మీకు స్టాప్ లాస్ అని ఉంటది అండ్ ట్రిగర్ ప్రైస్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు, ఓకేనా. ఇక్కడ అదే మనం ఇక్కడ పైన చూసుకుంటే చూడండి టేక్ ప్రాఫిట్ కూడా ఉంటది. అంటే మనకు ఎంత టార్గెట్ ఎంత తీసుకోవాలి ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ ఎంత పెట్టాలి ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 96,149 రూపీస్ అయితే పర్చేజ్ చేసినాం అన్నట్టు. బట్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఎంత నడుస్తుంది బ్రో, ఇక్కడ చూసుకుంటే 96,098 వరకు అయితే వచ్చేసింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ప్రాఫిట్ టార్గెట్ అనేది పెట్టుకుంటా చూడండి. పెట్టుకోవడానికి ఇక్కడ మనము ఎంత పెట్టుకున్నామంటే సో చూసుకోండి బ్రో, ఇక్కడ 96,300 అయితే టార్గెట్ అనేది పెట్టుకుంటున్నా. ఇది 140 నుండి 300 కి టచ్ అయింది అనుకోండి, మనకు ప్రాఫిట్ బుక్ అవ్వాలి, ఈ విధంగా అయితే తీసుకుంటున్నా. సో కొంచెం ఎక్కువనే పెట్టుకుందాం అన్నట్టు, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 500 వరకు అయితే పెట్టుకుంటా బ్రో, అర్థమవుతుంది కదా. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటే బ్రో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ అనేది నేను ఎంత పెట్టుకుంటా అంటే ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎంత నడుస్తుంది బ్రో, ఇప్పుడు ప్రెసెంట్ 96,139 అట్లయితే నడుస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 95 పెట్టుకున్నాం కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ 96,000 అయితే పెట్టుకుంటా అన్నట్టు గైస్, ఓకేనా. 96,000 ఇంత అయితే పెట్టుకుంటున్నా అన్నట్టు. ఒకవేళ మార్కెట్ ఇక్కడికైతే టచ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా సేల్ అయిపోవాలి, మనకు దీనికన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు అన్నట్టు. సో ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మీకు మీరు ఎంత డాలర్ తీసుకోవాలంటున్నారో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి జస్ట్ 1.75 కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే నేను కొంచెం టార్గెట్ అనేది ఇంకా కొంచెం పెంచుకుంటా, ఓకేనా. ఒక నిమిషం ఇక్కడ కొంచెం అయితే పెంచేద్దాం టార్గెట్ అనేది 97,000 అయితే పెట్టుకుందాం, ఓకేనా. 97 అయితే పెట్టుకుంటున్నా. సో ఇక్కడ చూసుకుంటే $4 అయితే టార్గెట్ సెట్ చేస్తున్నా. అదే మనము స్టాప్ లాస్ వచ్చేసి ఒక $2 అయితే పెట్టుకుందాం గైస్, సరేనా. $2 అయితే పెట్టుకుందాం 90. సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడ కనిపిస్తుందా మీకు మనము $4.25 మనకు ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలన్నట్టు ఇంత ప్రాఫిట్ పెట్టుకుంటున్నా. స్టాప్ లాస్ అనేది 2.24 కి అయితే పెట్టుకుంటున్నాం. ఒకవేళ $2 దాకా మనకు లాస్ అయింది అనుకోండి ఎగ్జిట్ అయిపోవాలన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీకు స్టాప్ లాస్ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలో. ఓకే, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేసే ముందు సో ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎంత నడుస్తుంది, 96,164 అయితే నడుస్తుంది. అంటే కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాం అన్నట్టు. మనం ఎంతకు తీసుకున్నాం, 96,149 కి తీసుకున్నాం కాబట్టి, ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి సింపుల్ గా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి ఇక్కడైతే మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది సెట్ అయితే అయిపోయింది బ్రదర్, సరేనా. సో ఇప్పుడు మళ్ళీ మనము దీంట్లోకి అయితే వచ్చేసినాం అన్నట్టు, పొజిషన్ లకి అయితే వచ్చేసినాం. చూడండి ఇక్కడ మన ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది 0.07, చాలా చిన్న ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రో. ఎందుకంటే నేను చాలా చిన్న అమౌంట్ తో అయితే చేస్తున్నా అండ్ లావరేజ్ కూడా చాలా తక్కువనే తీసుకున్నా కదా, అందుకోసం అన్నట్టు, సరేనా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ చార్ట్స్ లకి అయితే వచ్చేద్దాం. ఈ విధంగా అయితే చార్ట్స్ లకి అయితే వచ్చేసినాం. చూడండి మనకు ప్రాఫిట్ ఎందుకు అవుతుందంటే చూడండి మార్కెట్ అనేది మంచిగా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్తుంది బ్రదర్స్, ఓకేనా. అందుకోసం మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. సో జాగ్రత్తగా అయితే చూడండి. ఇప్పుడు మీకు ఎగ్జిట్ కూడా ఎట్లా అవ్వాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. చూసుకోండి 0.20 USD అంటే చిన్న ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. 0.21 అట్లయితే కనిపిస్తుంది అన్నట్టు. సో చూసుకోండి బ్రో, ఇప్పుడు ఎంత మార్కెట్ అనేది ఫాలింగ్ అయింది అనుకోండి, ఫాలింగ్ సైడ్ వస్తే మనకు లాస్ చూడడానికి కనిపిస్తుంది. అదే పైకి వెళ్ళింది అనుకోండి బ్రో, పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు డాలర్స్ లో అయితే కనిపిస్తుంది బ్రో, $0.22 అయితే మనకు ప్రాఫిట్ అయితే ఉన్నాం అన్నట్టు. అంటే చాలా చిన్న ప్రాఫిట్ నడుస్తుంది బ్రో, అంతే మనకు, ఓకేనా. అదే గైస్ మనకు 2.25 కి టచ్ అవ్వగానే సేల్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. అంటే ఇంకా ఫాలింగ్ సైడ్ వస్తుంది 2.25 వరకు మనకి ఇది మైనస్ లో వెళ్ళిపోయింది అంటే ఆటోమేటిక్ గా సేల్ అయిపోతుంది. అదే విధంగా $4 అట్లా క్రియేట్ అయినాయి అనుకోండి మన ప్రాఫిట్ బుక్ అవుతుంది. ఎందుకంటే మనము స్టాప్ లాస్ అండ్ టార్గెట్ రెండు పెట్టుకున్నాం, చూపించిన కదా బ్రో మీకైతే. ఓకే గైస్ చూసుకోండి మార్కెట్ అనేది మంచి ఇంకా పైకి అయితే వెళ్తుంది కాబట్టి 35, 0.35, 37 చూడండి
ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు మనకి ఈ విధంగా అయితే సరేనా. ఈ విధంగా అయితే మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో దీంట్లో మొత్తం మనకు డాలర్స్ లోనే కనిపిస్తాయి అన్నట్టు ఓకేనా. సో నేను డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే బ్రో, దీంట్లో మనము డిపాజిట్ చేయడం విత్డ్రా చేయడం చాలా అంటే చాలా ఈజీ ఉంటది అన్నట్టు గైస్ ఓకేనా. సో మీకు అదర్ దాంట్లో చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ మీరు క్రిప్టో కరెన్సీ కొనాలి వేరే దగ్గర, అవన్నీ పంచాయతీలు అయితే ఉంటాయి. వాడు ఒకవేళ ఫ్రాడ్ కూడా చేసిండు అనుకోండి, మనం ఏం చేయలేము అన్నట్టు గైస్ ఓకేనా. అది అప్లికేషన్ వచ్చేసి మన ఇండియన్ ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి సో దీంట్లో అయితే ట్రస్ట్ చేయొచ్చు, మంచిగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. క్రిప్టోలో కూడా మీకు డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఇచ్చిన మస్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా గైస్. సో మనము లైవ్ ట్రేడ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం ఈ అప్లికేషన్ లో కూడా ఓకేనా. ఓకే చూడండి చాలా మంచిగా అయితే పైకి అయితే వెళ్తుంది కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. చూడండి 46 వరకు అయితే వచ్చేసింది మన ప్రాఫిట్ అనేది. 46 0.46 0.53 54 అట్లయితే చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో చూసుకోండి ఇప్పుడైతే ఎగ్దమ్ పీక్ సైడ్ కి అయితే వచ్చేసింది, అంటే టాప్ దగ్గరకి అయితే వచ్చేసింది కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వడానికి అయితే చూస్తా బ్రో. ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యారో అయితే కనిపిస్తుందా పక్కన మీకు, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసేయాలి. మార్కెట్ క్లోజ్ దీనిపైన అయితే క్లిక్ చేసేయాలి. చూడండి ఆర్డర్ సబ్మిటెడ్ కనిపిస్తుందా. ఓకే చూసుకోండి బ్రో, మనమైతే ఇక్కడైతే ఎగ్జిట్ అనేది అయిపోయినాం బ్రదర్స్ ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు బ్రదర్స్ సరేనా. అర్థమైంది కదా. ఐ హోప్ గైస్ మీకు చాలా అంటే చాలా క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నా. సో చూడండి బ్రో ఇక్కడైతే ఒకటేసారి గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఇంకా చాలా పైకి అయితే వెళ్ళిపోయిన ఉండే. నేను ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకా చాలా ప్రాఫిట్ వస్తుంది గట్టిగా, బట్ ఎగ్జిట్ అయిపోయినాం. సరే నో ప్రాబ్లం అయితేనే ఉంటది అన్నట్టు. ఓకే గైస్ మీకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంది. ఈ విధంగా అయితే మీ ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ విధంగా అయితే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రో. ప్లీజ్ గైస్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి బ్రో. అండ్ కొంచెం మీరు నాకు జస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే చెప్తున్నా కదా, లైక్ కొట్టి కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా బ్రదర్స్ ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.